జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తిరుగుబడ్డారు పార్టీ సీనియర్ నేతలు. కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా అవమానిస్తున్నారని మండిపడ్డారు. కడియం వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పార్టీ మారి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. స్టేట్గా ఇంద్రమేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంద్రమేడం గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి దేవస్థాన వైస్ చైర్మన్ను తొలగించడం చాలా బాధాకరంగా ఉంది. మేము పార్టీ ఏ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మేము పార్టీలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎంతమంది మమ్మల్ని బెదిరించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తిరగబడ్డారు పార్టీ సీనియర్ నేతలు. కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా అవమానిస్తున్నారని మండిపడ్డారు. కడియం వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పార్టీ మారి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు పట్టం కట్టారు. కానీ దాన్ని సంవత్సరం లోపే నిలుపుకోవడంలో మాత్రం ప్రజాప్రతినిధులు ఇటు క్యాడర్ విఫలమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటు పాలకుర్తి అయినా ఇటు జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు పార్టీ అధికార పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి అంటూ కూడా నిన్న స్థానిక కాంగ్రెస్ నేతలంతా కూడా మూకుమ్మడిగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరము తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కు కంప్లైంట్ కూడా చేయడము కలకలం రేగుతుంది. ముఖ్యంగా కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి తన వర్గం అనుచరులను తీసుకొని వచ్చి వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు, వారికి మాత్రమే పార్టీ పదవులను కట్టబెట్టి కరుడగట్టిన కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. వర్గాలను సృష్టించి గతంలో ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇందిరా వర్గీయులంటూ కూడా ఆ వర్గాన్ని వేరు చేస్తూ వారితో కష్టపడ్డ వారికి, వారి గెలుపు కోసం కష్టపడ్డ వారిని అందరినీ కూడా దూరం పెడుతూ కాంగ్రెస్ కోసము జెండా పట్టుకొని కష్టపడ్డ వారిని మాత్రము పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు మండల స్థాయిలో పనిచేసినటువంటి నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వారికి కూడా కనీసం గుర్తింపు ఇవ్వడం లేదు. ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పిలవకపోవడము, కడియం శ్రీహరి ఒంటెద్దు పోకడలకు నిరసనగా నిన్న అంబేద్కర్ కు వినతి పత్రం ఇవ్వడమే కాకుండా అంబేద్కర్ కూడలి వద్ద నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేసి అనంతరము నూతనంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ కడియం శ్రీహరి పైన వినతి పూర్వకంగా కంప్లైంట్ చేశారు శశిరేఖ. దీంతో అయితే కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు మరొకసారి బగ్గుమన్నాయి. ఎందుకంటే జనగామ జిల్లాలో ఇప్పటికే అటు జనగామ నియోజకవర్గంలో కావచ్చు, ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో, ఇటు గన్పూర్ నియోజకవర్గంలో 3 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. 3 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఏంటనేది మాత్రం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పటికీ ఇటు వరంగల్ పార్లమెంటు సమీక్ష జరగలేదు కాబట్టి ఇటు నేతలు నేరుగా వెళ్లి ఇన్ఛార్జికి కంప్లైంట్ చేయడం మాత్రము కలకలం రేగుతుంది. అయితే స్టేషన్ ఘనపూర్ లో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులను కడియం శ్రీహరి తన వర్గానికి ప్రకటించుకున్నాడు. దీంతో అయితే గత కొద్ది రోజులుగా ఘనపూర్ లో అయితే తారాస్థాయికి ఈ యొక్క వర్గ విభేదాలు చేరేసేసిరేక. అయితే దీన్ని గతంలో కూడా అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి ఇందిరా సమన్వయం చేస్తూ అటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటు ఇన్ఛార్జి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు శశిరేఖ.